ఒక మనిషికి చాలా ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఎమోషన్స్ లో చాలా రేర్ గా అప్పుడప్పుడు మాత్రమే వచ్చే ఎమోషన్ ఏడుపు. మనం బాగా బాధగా ఉన్నప్పుడు, మనకి ఏదైనా ఇంజూర్ అయినప్పుడు, మనకు కావాల్సిన వాళ్ళు మనల్ని తిట్టినప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఇలా చాలా తక్కువ సమయాల్లో వచ్చే ఎమోషన్ ఇది. కానీ ఇప్పుడు చెప్పేవి ఏమీ జరగకుండా తెరపై కనిపించే ఒక సినిమా మన మనసును కదిపేసి కంట్లోంచి కన్నీళ్లు తెప్పియాలంటే ఆ సినిమా తీసిన దర్శకుడికి, నటించిన నటుడికి మామూలు విషయం కాదు. పేపర్ పై రాసుకున్న ఒక సీన్ ని మనందరికీ కనెక్ట్ అవ్వడానికి, ఆ ఎమోషన్ సీన్ కి ముందే ఆ క్యారెక్టర్ తో మనల్ని కనెక్ట్ చేయడానికి డైరెక్టర్ చాలా కష్టపడతారు. ఆ డైరెక్టర్ ఎంత కష్టపడినా చూసే ఆడియన్స్ మనసు కుదిపేసి కంట్లోంచి నీళ్లు తెప్పియాలంటే ఆ సీన్ లో యాక్ట్ చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ముఖ్యం. అయితే ఇలాంటి ఎమోషన్ సీన్స్ ని మనం చాలానే చూసాం. బట్ కొన్ని రోజుల్లో అయిపోతున్న 2023 లో రిలీజ్ అయిన మూవీస్ లో మనకి నచ్చిన సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి. మన మనసుని కుదిపేసిన సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఈ 2023 లో వచ్చిన మూవీస్ లోని కొన్ని సీన్స్ కి మనకి తెలియకుండానే ఏడిపొచ్చేస్తుంది. అయితే అలా మన టాలీవుడ్ లో 2023 లో రిలీజ్ అయిన మూవీస్ లో మనల్ని బాగా ఏడిపించేసిన మూవీస్, ఆ మూవీలోని సీన్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 7 హాయ్ నాన్న. మూవీలో విరాజ్ మహికి వాళ్ళ అమ్మ స్టోరీ చెప్తున్నప్పుడు లాస్ట్ కి విరాజ్ వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయిందని మహిని రమ్మంటే మహి రాకుండా యష్నా సైడ్ మాట్లాడుతున్నప్పుడు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు, నా కూతురు నన్ను నమ్మితే చాలని బ్యాక్గ్రౌండ్ లో విరాజ్ డైలాగ్ వస్తుంది. తన కూతురు తనని నమ్మకపోయేసరికి తన కూతురు కోసం మళ్ళీ కూర్చొని స్టోరీ చెప్తాడు. యాక్సిడెంట్ దాకా వచ్చేసరికి మహి వాళ్ళ నాన్న పడ్డ బాధ వినలేక వచ్చి గట్టిగా హగ్ చేసుకుని ఇంకా చాలు నాన్న వెళ్ళిపోదామని ఏడ్చే సీన్ కి చాలా ఎమోషనల్ అయిపోతాం. అండ్ క్లైమాక్స్ లో నాన్నకి చెప్పకుండా నాన్నే వదిలేసి యష్నా దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నాకంటే యష్నా ఎక్కువైపోయిందా మహి, నేను ఎక్కడ తప్పు చేశాను, నా ప్రేమ సరిపోలేదా మహి అని విరాజ్ అడిగినప్పుడు, లాస్ట్ లో మహికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు విరాజ్ భయంగా ఏడుస్తున్నప్పుడు యష్నా విరాజ్ కి ధైర్యం చెప్తున్నప్పుడు తెలియకుండానే ఎమోషనల్ అయిపోతాం. మనకి తెలియకుండానే కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి. నేనైతే ఈ రెండు సీన్స్ కి కనెక్ట్ అయ్యాను. మూవీ చూసిన చాలా మందిని యష్నా, విరాజ్, మహి క్యారెక్టర్స్ తో ఈ ముగ్గురు చాలా సీన్స్ లో ఏడిపించేశారు. నెంబర్ 6 భగవంత్ కేసరి. విజయ్ ట్రైన్ అవుతుంటే అక్కడికి విజయ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇంకా నువ్వు ఈ ఆర్మీ అంటూ ఇక్కడే ఉన్నావా, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఆయన ఒక సాడిస్ట్ అని చెప్తే విజయ్ కూర్చోబెట్టి ఇప్పటికిప్పుడు నీ బిజినెస్ లన్నీ వదిలేసి నా షూ దుడుస్తూ నాకు జ్యూస్ ఇస్తూ నా వెనక తిరగలవా, నువ్వు ఆ సాక్రిఫైస్ చేయలేవు, బట్ ఆ మనిషి నా కోసం 12 ఏళ్లుగా తన కెరియర్, తన ఫ్యూచర్ ని వదిలేసుకుని నా కోసం బతుకుతున్నాడు. నేను తిడితే పడతాడు, ఇన్సల్ట్ చేస్తే తీసుకుంటాడు, విజయ్ పాప అని నా కోసం ప్రాణం ఇస్తాడు, అలాంటోడు ఎక్కడ దొరుకుతాడని ఆయన నన్ను కనని నా తండ్రి అని విజయ్ చెప్తున్నప్పుడు ఆ కాన్వర్జేషన్ అంతా పక్కన నుంచి భగవంత్ వింటున్నప్పుడు, కూతుర్లా పెంచుకున్న విజయ్ పాప తన్ని తండ్రిగా ఒప్పుకున్నప్పుడు అండ్ ఆ సీన్ ని స్క్రీన్స్ పై చూస్తున్నప్పుడు తెలియకుండానే కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఆ సీన్ కి బాలయ్య బాబు, శ్రీలీల మనల్ని అంతలా ఎమోషనల్ చేశారు. నెంబర్ 5 వాల్తేరు వీరయ్య. ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ లో నాకు బాగా ఫేవరెట్ అండ్ నన్ను బాగా ఎమోషనల్ చేసిన సీన్ ఈ మూవీలో. దీని గురించి మాట్లాడుకునే ముందు, ఈ మూవీలో రవితేజ గారి విక్రమ్ సాగర్ క్యారెక్టర్ చనిపోయేటప్పుడు వీరయ్య పోలీస్ స్టేషన్ లో గొడవ పెట్టుకుని మరి తన తమ్ముడిని కాపాడుకోవడానికి వెళ్తాడు. కానీ వీరయ్య వెళ్లేలోపు విక్రమ్ సాగర్ ని పొడిచేస్తారు. చిన్నప్పటి నుంచి తన తమ్ముడి నోట్లో నుంచి అన్నయ్య అనే ఒక్క పదం వినాలనుకున్న వీరయ్యకి ఒక్కసారిగా అన్నయ్య అని రవితేజ గారు పిలిచినప్పుడు వీరయ్య ఆనందంతో పాటు తన తమ్ముడు ఒంటిపై ఆ కత్తిపోట్లు చూసిన బాధని దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తో చాలా ఎమోషనల్ చేస్తారు. అండ్ ఇదే కాదు, కార్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్వర్జేషన్ కి ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిపోతారు. అండ్ ఈ మూవీలో నా హార్ట్ ని కుదిపేసి కంట్లోంచి నీళ్లు తెప్పించిన సీన్, చిరంజీవి గారు వాళ్ళ గ్యాంగ్ తో వెళ్తున్నప్పుడు రవితేజ గారి పోస్టర్ పై బురద పడితే చిరంజీవి గారు ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా లుంగితో క్లీన్ చేసి రవితేజ గారి ఫోటోని ముద్దు పెట్టుకుంటారు చూడండి. ఆ సీన్ కి దేవిశ్రీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ కి కళ్ళల్లో వచ్చిన నీళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోయారు. నెంబర్ 4 విమానం. చాలా పేదవాడైన వీరయ్య తన కొడుకుని విమానం ఎక్కించాలనుకుంటాడు. అనుకున్నట్లే తన కొడుకు రాజుకి ఎంతో ఇష్టమైన విమానాన్ని దగ్గరగా చూపిస్తాడు అండ్ విమానంలోకి ఎక్కిస్తాడు. బట్ విమానం స్టార్ట్ అయ్యే కొద్దిసేపటికే రాజు చనిపోయే సీన్ కి వీరయ్యగా సముద్రకాంత్ గారి పర్ఫార్మెన్స్ కి ఆ సినిమాకి అప్పటిదాకా కనెక్ట్ అయినా అవ్వని వాళ్ళకి కూడా ఏర్పొచ్చేస్తుంది. కొడుకు కోరుకుంది తీర్చిన తండ్రి ఆ కోరుకుంది పూర్తిగా అనుభవించుకున్నానే తన ముందే తన కొడుకు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందనేది సముద్రకాంత్ గారు ఆయన పర్ఫార్మెన్స్ లో చూపించారు. అండ్ ఆ సీన్ చూసిన వాళ్ళందరినీ ఏడిపించేశారు. నెంబర్ 3 రంగమార్తాండ. అదేంటో తెలియదు కానీ ఎలాంటి యాక్టర్ అయినా ఒక్కసారి కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో మూవీ చేస్తే వాళ్ళలో ఎక్కలేని నటుడిని బయటికి తీస్తారు. మనందరినీ చిన్నప్పటి నుంచి ఎంతో నవ్వించిన బ్రహ్మానందం గారి పర్ఫార్మెన్స్ తో ఈసారి మనందరినీ ఏడిపించేశారు. మూవీ లాస్ట్ లో బ్రహ్మానందం గారు ఒక్కరే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నప్పుడు రాఘవ రోల్ చేసిన ప్రకాష్ రాజ్ గారు చూడడానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా ఒంటరితనంలో ఉన్న బాధని బ్రహ్మానందం గారి ముఖంలో చూపిస్తారు. ప్రకాష్ రాజ్ గారిని గట్టిగా కొట్టి నేను చచ్చిపోయినో లేదో కూడా మీకు అవసరం లేదని, ఒక్కడనే ఉండలేకపోతున్నాను రాఘవ, భయమేస్తుందిరా, ఏదైనా పని చేసుకుందామన్నా నాకే పని వచ్చురా, చచ్చిపోదామన్నా ఎలా చనిపోవాలో తెలియట్లేదురా అని బ్రహ్మానందం గారి నోట్లో నుంచి వచ్చే ప్రతి పదానికి చాలా ఎమోషనల్ అయిపోతాం. నవ్వించడంలో ఆయనకి పోటీ ఎవరు లేరనే స్థాయికి వెళ్లారు. కానీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ తో ఇలా ఏడిపించడం కూడా వచ్చని ఆయన నట విశ్వరూపాన్ని చూపించారు. ఇదే కాదు, హాస్పిటల్లో నాకు విముక్తి కల్పించరా రాఘవ అని ఆయన చావుని ఆయనే కోరుకుంటున్న సీన్ లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ తో చాలా ఎమోషనల్ చేస్తారు. నెంబర్ 2 బేబీ. మూవీలో ఎమోషన్ సీన్స్ కాదు కానీ మూవీ స్టార్టింగ్ టు ఎండ్ మనల్ని మూవీ చాలా డిస్టర్బ్ చేస్తుంది, చాలా ఆలోచించేలా చేస్తుంది. అయితే ఈ మూవీని చాలా మంది నిబ్బా నిబ్బి స్టోరీ అని సోషల్ మీడియాలో గోల్ చేసిన అలా అన్న ప్రతి ఒక్కరు కూడా మూవీలో ఏదో ఒక సీన్ కి ఏడ్చే ఉంటారు. సరే వాళ్ళ సంగతి వదిలేస్తే సోషల్ మీడియాలో నేను చూసిన థియేటర్ లో చాలా సీన్స్ కి ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది ఏడ్చేశారు. మూవీలో వైష్ణవి పేక్ కోసుకున్నాక విరాజ్ ఆనంద్ ఇద్దరిని స్టేషన్ కి తీసుకువెళ్తే అక్కడ
ఎవరో ఫోన్ చేసి విరాజ్ ని మంచిగా ట్రీట్ చేయమని చెప్తే ఆనంద్ వాళ్ళమ్మ అన్నం తెస్తే ఒక పక్క విరాజ్ పైన కూర్చొని తింటుంటే ఆనంద్ కింద కూర్చున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇద్దరికి బెయిల్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయాక ఇంట్లో అన్నం తింటున్న ఆనంద్ కి వాళ్ళ అమ్మ దాచుకున్న డబ్బులన్నీ తెచ్చి ఇంటి పేపర్స్ తెచ్చి అమ్ముకొని ఎంత కావాలంటే అంత డబ్బులు వాడుకోమని చెప్తుంది. అప్పటికి కూడా వాళ్ళ అమ్మకి ఆనంద్ ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి వల్ల జైల్లో కూర్చున్నాడని తెలియని ఆవిడ అమాయకత్వంతో కొడుక్కి డబ్బులు అవసరం ఉన్నాయేమో అని డబ్బులిచ్చి ఆ కొడుకు ఎంత ఆశయించుకున్నా ఎంత తిట్టినా సరే తల్లి ప్రేమ ఎప్పటికీ ఉంటుందన్నట్లు నువ్వు వేడిస్తే నేను తట్టుకోలేను, మనసుకి చాలా బాధేస్తుందని డైలాగ్స్ లేకపోయినా ప్రభావత్ గారు చేసిన పర్ఫార్మెన్స్ తో చూసే ప్రతి ఒక్కరి మనసు కుదిపేసి కంట్లోంచి నీళ్లు తెప్పించేశారు. ఆనంద్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వైష్ణవి రిబ్బన్స్, చాక్లెట్ కవర్స్ అన్ని దాచిపెట్టుకున్నా కానీ మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదని ఆనంద్ ఏడుస్తున్నప్పుడు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అండ్ ఇదే కాదు, క్లైమాక్స్ లో ఆనంద్ వైష్ణవికి జరిగే కాన్వర్జేషన్ కి కూడా చాలా మంది కనెక్ట్ అయ్యారు. కొంతమంది వాళ్ళ రియల్ లైఫ్ తో రిలేటబుల్ గా ఉండటంతో కనెక్ట్ అయ్యారు, కొంతమంది ఆనంద్ వైష్ణవి క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిపోయి ఏడ్ చేశారు. ఏదేమైనా ఈ 2023 లో మనల్ని బాగా డిస్టర్బ్ చేసి బాధతో ఏడ్ చేసేలా చేసింది ఈ బేబీ మూవీ. నెంబర్ 1 బలగం. జబర్దస్త్ వేణుగారి దగ్గర నుంచి ఇంత మంచి అవుట్పుట్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు రిలీజ్ కి ముందు దాకా ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరో కూడా తెలియదు. జస్ట్ మౌత్ టాక్ తో ఈ మూవీ స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్కరు చూశారు. చూసిన ప్రతి ఒక్కరి మనసును కదిపేసింది సినిమా. వేరే వేరే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ నేటివిటీ కల్చర్స్ ని సినిమాల రూపంలో ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్తున్నారు. అలాగే తెలంగాణ కల్చర్ ని ఒక చావింట్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు వేణుగారు. అండ్ క్లైమాక్స్ లో ప్రియదర్శి గారు వాళ్ళ తాత చావును అడ్డు పెట్టుకొని చేసిన తప్పుకి రిలీజ్ అయ్యి ఎంతో బాధతో ఏడ్చే సీన్ ఉంటుంది కదా, ప్రియదర్శి గారు ఆయన పర్ఫార్మెన్స్ తో అందరినీ కదిలిచ్చేశారు. అంతేకాదు క్లైమాక్స్ లో వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ తప్పుల్ని తెలుసుకొని వాళ్ళ గొడవల్ని మర్చిపోయి కుటుంబం అంతా చనిపోయిన వాళ్ళ తాత కోసం ఏడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో వేణుగారి వాయిస్ తో బిడ్డల్లారా అనే సాంగ్ వస్తుంటే చూసే ప్రతి ఆడియన్స్ నేట్ చేస్తారు. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది యూత్ ఉన్నారో తెలియదు కానీ మీ ఇంట్లో కూడా మీ అమ్మ నాన్న బలగం మూవీ చూసే ఉంటారు. మనం కాదు, వాళ్ళు ఈ సినిమాకి ఎంతలా కనెక్ట్ అయిపోయి ఎమోషనల్ అయ్యారనేది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఈ సినిమాని చూసినంతసేపు ఏడవటం కాదు, న్యూస్ లో కూడా వినే ఉంటారు. ఈ సినిమా వల్ల ఎన్నో ఏళ్ల నుంచి గొడవలైన అన్నదమ్ములు కలవటం, ల్యాండ్స్ కోసం ఎన్నో ఏళ్ల నుంచిన గొడవలు ఈ సినిమా వల్ల సాల్వ్ అవటం, చాలా మందికి వాళ్ళ నాన్నల్ని వాళ్ళ తాతల్ని గుర్తు చేసింది ఈ సినిమా. చాలా మందిని సినిమా చూసిన కాసేపు కదిపేసింది బలగం సినిమా. ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో ఒక మంచి సినిమా. మన టాలీవుడ్ ఫిల్మ్స్ నే లిస్ట్ లోకి తీసుకున్నాను కాబట్టి ఈ మూవీస్ నే చెప్పాను. ఇండస్ట్రీ దాటి వేరే ఒక సినిమాని లిస్ట్ లోకి తీసుకోవాలనిపిస్తుంది, అదే సప్త సాగరాలు దాటి. సైడ్ ఏ సైడ్ బి రెండు పార్ట్స్ ఎమోషనల్ గా నాకు చాలా కనెక్ట్ అయ్యాయి. ఇది నా లిస్ట్. 2023 లో వచ్చిన మూవీస్ లో మన మనసులను కదిపేసిన మూవీస్, ఆ మూవీస్ లోని సీన్స్. అయితే ఈ 2023 కి మీరే సినిమాలోని సీన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారో కామెంట్ చేయండి. ఈ 2023 లో మూవీస్ తో మీ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ని కూడా అందరూ తెలుసుకుంటారు. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో ఏ మూవీకి మీరు ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. ఇదే కాదు, ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. స్టార్టింగ్ అడిగితే బోర్ ఫీల్ అవుతారని లాస్ట్ లో అడుగుతున్నాను. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీరు డైలీ పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంత సపోర్ట్ ఇస్తారో అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఆల్సో ఒక్కసారి మన ఇన్స్టా పేజ్ చెక్ చేసి రీల్స్ నచ్చితే ఫాలో చేయండి. యూట్యూబ్ లోనే కాదు, ఇన్స్టాలో కూడా మీమ్స్ తో ఎంటర్టైన్ అవ్వండి. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.